వచ్చేసింది. ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ మరియు ఎంఐ జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి రంగం సిద్ధం కాబోతుంది. ఏప్రిల్ 15 రాత్రి 7:30 వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీమ్స్ అయిన ఎంఐ మరియు ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి అయితే రంగం సిద్ధం కాబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే ఎలా ఉండబోతుందో మీకు అస్సలు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. అలాంటి మ్యాచ్ అయితే ఈ మ్యాచ్ అయితే చూడబోతున్నాం. డెఫినెట్గా ఎవరు కానీ ఈ మ్యాచ్ అయితే ఫైనల్ దాకా ఎవరు కానీ డెఫినెట్గా మిస్ అవ్వద్దండి. డెఫినెట్గా ఫుల్ మ్యాచ్ని అయితే చూడడానికి ప్రయత్నించండి. సో ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డు విషయానికి వస్తే టోటల్గా 23 మ్యాచ్లు జరిగితే ఎంఐ 13 సార్లు గెలిచింది, ఎస్ఆర్హెచ్ కేవలం 10 సార్లు గెలిచింది. క్లియర్గా ఇక్కడైతే ఎంఐకి అయితే ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇదైతే వాంఖండే స్టేడియం వేదికగా ఆడుతున్నాం కాబట్టి ముంబై వేదికగా డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ గేమ్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ ఈ మ్యాచ్లో బ్యాట్స్మెన్స్కి అయితే పిచ్కి పోవచ్చు. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి డెఫినెట్గా సో ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ చేజింగ్ తీసుకోవడానికి ఇష్టపడతారు. సో డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ గేమ్ కాబట్టి సో ఈ గ్రౌండ్లో బ్యాట్స్మెన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ నుంచి సో డెఫినెట్గా ఒక రన్స్ అయితే చూడొచ్చు. ఇక స్టాట్ చూసుకుంటే టోటల్గా 120 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు 50 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు 60 సార్లు గెలిచాయి. హైయెస్ట్ స్కోర్ చూసుకున్న 235 ఉంది. సో డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ ఏమని చెప్పుకోవచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీద ఉన్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళు పంజాబ్ మీద ది స్ట్రాంగెస్ట్ టీం అయిన పంజాబ్ మీద అయితే వాళ్ళైతే కేవలం చాలా సింపుల్గా అయితే మ్యాచ్ అయితే గెలిచేశారని చెప్పుకోవచ్చు. సో అలాంటి స్ట్రాంగెస్ట్ బౌలింగ్ లైనప్ ఉన్న మ్యాచ్లో వాళ్ళు గెలిచి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనం ఈ మ్యాచ్లో కూడా వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టిన అభిషేక్ శర్మ అయితే సో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ బై ఇండియన్ అయితే కొట్టడం జరిగింది. సో 144 రన్స్ కొట్టాడు లాస్ట్ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో కూడా అలాగా విజృంభించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అతనికైతే ఫ్లాట్ వికెట్ మీద రన్స్ అయితే చేయడం ఇష్టం కాబట్టి. సో లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్స్ ఎట్లా రెచ్చిపోయారో ఈ మ్యాచ్లో కూడా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఎలా పర్ఫామ్ చేయబోతున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. సో ఒక ఇంటర్వ్యూలో ఇషాన్ కిషన్ మీకు ఏ టీం మీద పర్ఫామ్ చేయాలని ఇష్టం అని చెప్తే ముంబై టీం అని చెప్పాడు కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్లో ఏదో చేయబోతున్నాడు ఇషాన్ కిషన్ అయితే. సో ఇక వీళ్ళ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి డెఫినెట్గా వీళ్ళు కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సో 235+ కొట్టే ఛాన్సెస్ అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో వాళ్ళైతే ఈ మ్యాచ్లో యాడమ్ జాంపా లాంటి ప్లేయర్ని అయితే మిస్ అయిపోతున్నారు. సో అతనైతే 2025 ఐపీఎల్ ఆడటం లేదు. ఇక ప్యాట్ కమిన్స్ కూడా ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా ఎక్స్పోజ్ అవ్వబోతున్నాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో అతను ఎలా ఆడుతున్నాడు, ఎలా క్యాప్టెన్సీ చేస్తున్నాడు అనేది పెద్ద మ్యాటర్గా మారుతుంది. ఇక నితీష్ కుమార్ రెడ్డి కూడా బ్యాట్ నుంచి కూడా మనం ఎక్కువ రన్స్ లేవు కాబట్టి ఈ మ్యాచ్లో చూడొచ్చు. ఇక క్లాస్ను కూడా లాస్ట్ ఇయర్ ఎలా రెచ్చిపోయాడో సో ఈ మ్యాచ్లో కూడా అలా రెచ్చిపోయే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో ఆ ప్లేయర్ కానీ రెచ్చిపోతే డెఫినెట్గా ఈజీగా వాళ్ళైతే 250 టార్గెట్ చేస్తారు. సో డెఫినెట్గా చూడాలి ఎలా ఆడతారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్. లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు కాబట్టి సో ఐపీఎల్ 2025లో వీళ్ళు గెలవడంతో హీట్ ఎక్కిపోయిందని చెప్పుకోవచ్చు పాయింట్స్ టేబుల్లో. సో చూడాలి. సో నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా వీళ్ళకి ముంబై టీం మీద ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఎలా ఆడతారో పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే గెలవాలని అయితే అనుకుంటారు. సో ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే సో ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నెంబర్ 3లో ఇషాన్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6 అనికేత్ వర్మ, నెంబర్ 7 ప్యాట్ కమిన్స్, నెంబర్ 8 హర్షల్ పటేల్, నెంబర్ 9 జీషన్ అన్సారీ, నెంబర్ 10 మొహమ్మద్ షమి, నెంబర్ 11 ఈశాన్ మలింగా. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అభినవ్ మనోహర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఈ ప్లేయర్ పూర్తి పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళైతే గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ముంబై టీం విషయానికి వస్తే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీతో ఒక అద్భుతమైన విక్టరీ కొట్టి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు కాబట్టి మంచి ఊపు మీద ఉంటారు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఎక్కువ ఉన్నది, ఎందుకంటే వాళ్ళకైతే ఇది హోమ్ గ్రౌండ్. సో లాస్ట్ మ్యాచ్ ఎలా ఓడిపోయే మ్యాచ్ అయితే గెలవడం జరిగింది వాళ్ళైతే. సో అలాంటి బౌలింగ్ లైనప్ అయితే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఈ మ్యాచ్లో కూడా ఫేవరెట్స్గా బరిలోకి తిరుగుతున్నారు. సో ఈ మ్యాచ్లో ఎలా బౌలింగ్ చేస్తున్నారు పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో థండర్ బోల్ట్ ఎలా వేస్తాడనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో పవర్ ప్లేలో చిత్తగొట్టేసి అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో వాళ్ళని ఆపుతారా? ఇక తిలక్ వర్మ ది కన్సిస్టెంట్ ప్లేయర్ ముంబై ఇండియన్స్కి ఎలా ఆడతాడు ఈ మ్యాచ్లో? సో డెఫినెట్గా లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేసిన కరణ్ శర్మ ఈ మ్యాచ్లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడా? మిడిల్ ఆర్డర్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ తిలక్ వర్మ ఈ మ్యాచ్లో కూడా రన్స్ కొడితేనే వాళ్ళైతే మ్యాచ్ అయితే గెలిచే అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్యూర్ అయినప్పటికీ సో సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాడు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీళ్ళపైన ఆల్మోస్ట్ 270+ రన్స్ అయితే కొట్టడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో కూడా వాళ్ళైతే ఇది గుర్తుపెట్టుకొని ఎలా ఆడతారని పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. సో దానికి రివెంజ్గా వీళ్ళు తీర్చుకుంటారా? నేనైతే తీర్చుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిందంటే డెఫినెట్గా 220+ టార్గెట్ అయితే చేస్తారు. ఇక 200+ టార్గెట్ చేస్తే డెఫినెట్గా ముంబైని ఓడించడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే ఇంతవరకు ఏ మ్యాచ్లో కూడా వాళ్ళైతే 200 పైన స్కోర్ కొట్టి వాళ్ళైతే ఓడింది లేదు. సో అదే రిపీట్ అయితే ఈ మ్యాచ్లో కూడా చేసే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. డెఫినెట్గా రాసి పెట్టుకొని ఈ మ్యాచ్లో ముంబై టీమే గెలవబోతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్
మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడిపోతున్నారు. అందులోనూ వాళ్ళు ది స్ట్రాంగెస్ట్ టీం అయిన ఢిల్లీ టీంని వాళ్ళైతే ఓడించి వస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో ది స్ట్రాంగెస్ట్ బౌలింగ్ లైనప్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో స్ట్రాంగెస్ట్ బ్యాటిల్ అయితే జరగబోతున్నాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో చూడాలి ఈ ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో. నేనైతే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలుస్తుందని అయితే అనుకుంటున్నాను. సో మీరేమో కింద కామెంట్ చేయండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర సో బెస్ట్ బ్యాట్స్మెన్స్, బెస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ సో ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ అయితే ఎలా ఆడారో వీళ్ళపైన ఇప్పుడు రోల్స్ రివర్స్ అయ్యి సో డెఫినెట్గా ముంబై టీం విజృంభించే అవకాశం ఉంది నేనైతే అనుకుంటున్నాను. సో ఈ మ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ రాబోతున్నాడు ట్రెంట్ బోల్ట్. సో ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లే లాంటి బౌలింగ్ చేస్తాడనే దానిపైన పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. సో హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్లో చాలా క్రూషియల్ అవ్వబోతున్నాడు. సో అతని ఫినిషింగ్ లాస్ట్ మ్యాచ్లో కోల్పోయినప్పటికీ ఈ మ్యాచ్లో ఎలా ఫినిష్ చేస్తాడు, సో వాళ్ళ టీంని ఎలా గెలిపేస్తాడని పెద్ద క్వశ్చన్ మార్క్. లాస్ట్ టైం తన క్యాప్టెన్సీ ఈ మ్యాచ్తో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్తోనే తన క్యాప్టెన్సీ అయితే ప్రూవ్ చేసుకోవాలి. సో డెఫినెట్గా హార్దిక్ పాండ్యా మీద చాలా ఇంపాక్ట్ అయితే ఈ మ్యాచ్లో అయితే ఉండబోతుంది. ఎనీవే ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 నవమందిర్, నెంబర్ 7 మిచెల్ సాహ్నర్, నెంబర్ 8 కరుణ్ శర్మ, నెంబర్ 9 దీపక్ చహర్, నెంబర్ 10 ట్రెంట్ బోల్ట్, నెంబర్ 11లో బుమ్రా. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా విల్జాక్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ మ్యాచ్లో ఎలాగైతే వాళ్ళైతే బ్యాటింగ్ ఆడను ప్రమోట్ చేస్తారో ఈ మ్యాచ్లో కూడా ఎలా చేస్తే వాళ్ళైతే గెలిచే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అయితే జరగబోతున్నాయి. సో హెన్రిచ్ క్లాసన్ అలాగే సో జస్ప్రీత్ బుమ్రా మధ్య ఒక మంచి బ్యాటిల్ అయితే చూడొచ్చు మనం డెత్ ఓవర్స్లో కానీ మిడిల్ ఓవర్స్లో కానీ. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో అయితే నేనైతే పక్కా చెప్పేస్తున్నాను. సో ఇంత పక్కా అయితే నేను ఎప్పుడు ఏ మ్యాచ్లకు చెప్పలేదు. సో ఆల్మోస్ట్ మన ప్రిడిక్షన్స్ అన్నీ చాలా వరకు రైట్ అయ్యాయి. కాబట్టి ఈ మ్యాచ్లో డెఫినెట్గా ముంబై ఇండియన్స్ పై చేయనన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలవబోతున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఇదైతే ఫైనల్ రాసి పెట్టుకొని డెఫినెట్గా ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఫైనల్ గెలిచే అవకాశం ఉంటుంది. సో చూడాలి ఎలా ఆడతారో. సో ఇక ఎస్ఆర్హెచ్ కూడా బాగానే ఆడే అవకాశం ఉంటుంది. సో మనమైతే హై స్కోరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూడాలి ఎలా మంచి గేమ్ జరగబోతుందో. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో డెఫినెట్గా మీరు కానీ మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.